అందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి చీక్ మద్దెల అనే ఒక గ్రామంలో మనం ఉన్నామండి. ఇక్కడ ఓన్లీ 50 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అంత చిన్న గ్రామం ఇది. పెట్టుగొడలకి దగ్గరలో ఉంది. మరి ఈ గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 30 కుటుంబాలు ధ్యానం చేస్తున్నాయండి. ధ్యానం చేయడమే కాకుండా శాకాహారులు కూడా అయ్యారు. శాకాహారులు కూడా అవ్వడమే కాకుండా మరి పత్రిజీ పిరమిడ్ ఉండాలి అని చెప్పిన దాన్ని తూచా తప్పకుండా వాళ్ళు ఆచరిస్తూ మా గ్రామంలో కూడా ఒక పిరమిడ్ నిర్మించుకోవాలని ఒక చక్కటి పిరమిడ్‌ని కూడా నిర్మించుకున్నారండి. మరి భూమి కూడా వాళ్ళలో ధ్యానంలోకి వచ్చిన నారాయణరావు గారు ఉచితంగానే ఆ భూమిని ఇవ్వడమే కాకుండా గ్రామవాసులందరూ వాళ్ళకి ఉన్న చాలని డబ్బులతోని వాళ్ళు కూలి పని చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ఆ వచ్చిన దాంట్లోనే కొంచెం డబ్బులు వేసి అందరూ ఒక ఐకమత్యంతో నిర్మించుకున్నారు సుందరమైన పిరమిడ్ నండి. మరి ఆ పిరమిడ్ కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంది. వారి రోజువారీ పనులన్నీ ముగించుకొని సాయంకాలం వేళలో ఈ 30 మంది ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వాళ్ళు సామూహిక ధ్యానం చేసుకుంటారంట. అనుభవాలను కూడా చక్కగా పంచుకుంటారంట. మార్నింగ్ లేవగానే కోడి కూతతోనే లేచి వాళ్ళు ధ్యానం ప్రారంభించి దాని తర్వాతే వాళ్ళు వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభిస్తారంట. మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ చీకుముద్దల అనే గ్రామాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఈ గ్రామవాసుల అనుభవాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నారాయణరావు గారు మనతో పాటు ఉన్నారు, ఈ గ్రామవాసి. ఆయన మాటల్లో మరి పత్రిజీతో ఆయనకున్న అనుబంధాన్ని, ఆయన ధ్యాన పరిచయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు నారాయణరావు. గెమ్మెల్ నారాయణరావు. ఈ ఊర్లోనే ఉంటారు ఈ మీరు? ఊర్లోనే ఉంటాను. సో ఇది చీకుముద్దల అనే గ్రామం. సీకు మధ్యల. దీనికి దగ్గరలో ఏదన్నా ఏ ఊరు సార్? మరి ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి ఎలా రావాలి? ఈ ఊరు చుట్టుపక్కల ఉన్నాయి సార్. ఆ! మీకు ధ్యానం ఎట్లా పరిచయం అయింది? ధ్యానం ఫస్ట్ మాకు పెట్టుకోడాల నుండి మా బంధువులు, ధ్యాన బంధువులు ఉన్నారు. వారు 2009లో మా ఊరికి ధ్యాన ప్రసారానికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ ధ్యానం గురించి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా మీరు ధ్యానం ఎక్కడ నేర్చుకుంటారని మేము ప్రశ్న వేసాము వారికి. వేస్తేమో పలానా పాకలపాటి గురువు గారు భీమసింగి చింతపల్లి మండలంలో భీమసింగి అనే ఆశ్రమంలోని మేము కూడా నేర్చుకున్నాము. అక్కడ ఇద్దరు మేడమ్స్ ఉన్నారు. వారు ఇలా ధ్యాన ప్రచారం చేయమనగా మేము మీ గ్రామాలకు వస్తామని వారు చెప్పారు. అక్కడ నుండి వారికి చూసి మేము ఆ ధ్యానం అనేది మేము నేర్చుకున్నాము. అలాగా ధ్యాన అనుభవాలనే బుక్కులు కూడా ఉన్నాయి. దానికి చూసి అలాగా మేము ధ్యానం చేయడం. అప్పుడు ఆశ్రమంలో వెళ్ళాము అక్కడ భీమసింగిలో పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి మీరు వెళ్ళారు. అక్కడ మీకు ధ్యానం అనేది పరిచయం అయింది. అక్కడ ధ్యానం అనేది పరిచయం అయింది. ఈ ఆనాపాన శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పారు వాళ్ళు. అది నేర్చుకొని మీరు మీ గ్రామానికి వచ్చి మేము మిగతా వాళ్ళందరికీ చెప్పారు. మిగతా వాళ్ళందరికీ చెప్పి ధ్యానం చేసుకుంటున్నాము. మేడం వారు పిరమిడ్ కూడా కట్టుకోమన్నారు. ఫస్ట్ గడితో కట్టుమన్నది మేడం వారు. అంటే ఆ గడితో అలాగుండేది కట్టి చేసాము మేడం. అలాగ ఆపేసాము మళ్ళీ మేడం. ఆపేసిన తర్వాత అప్పుడు ఒక 2-3 సంవత్సరాలు పోయింది. అవన్నీ గడి అంతా మళ్ళీ అలాగే కూలిపోయింది. అప్పుడు తర్వాత మళ్ళీ మేడం మీరు కట్టాలని అంటే అప్పుడు రేకులతో కట్టాము మేడం. పిరమిడ్ బేస్ మఠం అని కట్టేసి రేకులతో నేసాము ఫస్ట్. నేసిన తర్వాత అలాగా ఉందాగా ఒక 7-8 సంవత్సరాలు పోయింది. ఇలాగుంటే ఈ పిరమిడ్ మనకి కుశాతం ఉండదు కదా అని చెప్పేసి ఆ రేకులు తీసి స్లాబ్ వేసాము మేడం. మేము కష్టపడి డబ్బులు కూర్చి, అంటే మాకు ఎవరు సహకారం లేదు కదా, ఎవరు సాయం చేసేవారు లేదు. మా కష్టంతోనే మేము అలాగ డబ్బు కూలీలకి ఇలాంటి వెళ్ళి అలా కూడబెట్టి అప్పుడు ఈ స్లాబ్ వేసుకున్నాం మేడం. పిరమిడ్ స్లాబ్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు అందరు కలిసి దాంట్లో ధ్యానం చేసుకుంటారు. అందరు కలిసి ఇప్పుడు మేము ధ్యానం చేసుకుంటాం. అంతే సాయంత్రము మరి కోడుకు మునిపి వెళ్తాము. వెళ్ళి ధ్యానం చేసుకుంటూ అప్పుడు మా పనుల్లో మేము మళ్ళీ చేసుకుంటాం. అలాగే మళ్ళీ సాయంత్రానికి అలాగా రోజు వరకు అలాగా ధ్యానం అయితే ఆపరు, కంపల్సరీ చేస్తాం మేడం. రోజు ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా. ఏదో క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఏదైనా క్యాంప్కి వెళ్తే తప్ప ఊర్లో ఉంటే అయితే ఖచ్చితంగా ఉంటే ఏ టైం అంటే మాకు టైం లేదు. ఏ టైం మాకు కాలితే ఆ వెళ్ళిపోయి కూర్చుంటాం మేడం. మరి ఇప్పుడే మీరు ధ్యానంకి ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ధ్యానంకి ముందు మాకు చాలా ఇబ్బందిగా ఉండేది మేడం. ఏమి ఇబ్బందులు ఉండేవి? అప్పుడు ఏమి ఇబ్బంది అంటే మరి మాకు అప్పుడు తినడానికి కూడా మరి కొద్దిగా తిండి కొద్దిగా ఉండేది బట్ కాదు. ఎప్పుడైతే మాకు పాకలపాటి గురువు గారు
ఈ మా మా ఊరికి వచ్చి పాదం చేసాడు అక్కడ నుండి కొద్దిగా మాకు అంటే డబ్బు అంతే కాదు కానీ మాకు తినడానికి మటుకు గింజలు గడ్డి కొద్దిగా దొరికింది. దొరికింది. అంతకుముందు అన్ని సమస్యలు ఉండేవి. సమస్యలు బాగుండేది ఉమ్. ఇప్పుడు ఎలా ఉంది ధ్యానం చేస్తున్న ఇప్పుడు మరి అందరు కూడా మేము ధ్యానం చేసేవారంతా కొద్దిగా ఆరోగ్యంగా సో ఆరోగ్యంగా ఉన్నారు. ఉన్నాం. ఎలాంటి సమస్యలు లేవు. ఎలాంటి సమస్యలు అంటే ఇలా గొడవలు కానీ ఆ, అప్పుడైతే బాగా ఆ, ఏదో పండగల పూట కానీ ఉమ్, ఇలా సంత పూట కానీ ఉమ్, అప్పుడు ఈ మత్తులాంటి తాగేసి గొడవలు అయ్యేవారు కానీ ఆ, ఇప్పుడు అలాంటిదన్నీ లేదు మేడం. అంతా ఎప్పుడైతే ధ్యానంలో దిగేమో ఉమ్, అప్పటి నుండి ఉమ్, మాకు ఆ మత్తు పదార్థం అనేది ఇప్పుడు కానీ ఇప్పుడు మాంసం అంత సాకారమే మేము ఉమ్. సాకారాలుగా అయి మంచి ఆరోగ్యంగా శాకాహారి కూడా అయ్యారు. ఆ సాకారు కూడా అయ్యాం. ఎలా అయ్యారు ఎప్పుడైతే శాకాహారి? ధ్యానంలో ఉమ్. తెలుసుకున్నాం మేడం. ఏం తెలుసుకున్నారు ధ్యానంలో? అంటే ధ్యానంలో మరి మేడం వారు చెప్పారు ఉమ్, ధ్యానం చేసేవారు ఇలాంటి మాంసాహారం కానీ ఉమ్, ఇలాంటిది తినకూడదు మనం చెప్పారు మేడం. ఉమ్. దాన్ని బట్టి అక్కడ నుండి సాకారాలుగా మారిపోయాం మేడం. మారిపోయారు వెంటనే. వెంటనే ఉమ్, అప్పుడు మా పూర్వీకులు అప్పుడు మాకు అప్పుడు అంటే వేలిసే దేవుళ్ళు ఉండి మేడం. ఆ, అంటే గ్రామ దేవుళ్ళు. ఉమ్, గ్రామ దేవుళ్ళకి ప్రతి దానికి మేకలు కానీ కోళ్ళు కానీ బలి చేసేసేవారు. ఉమ్, ఆ చేసేద్దంగా ఎప్పుడైతే మేము ఈ ధ్యానంలో తెలుసుకున్నామో అక్కడ నుండి అది కూడా మేడం వారు చెప్పారు అలాంటి కూడా చేయకూడదు మనం ధ్యానం చేసేవారు ఉమ్. అని చెప్తే అది కూడా మొత్తం మానేసాం మేడం. మానేశారు. ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతున్నారు మేడం. 18 సంవత్సరాల నుండి ఉమ్. బలులు అనేవి బలి లేవు రామం లేదు మీ మేడం. ఊర్లో. మా ఊర్లో ఆపేశారు. ఆపేసాం మేడం. మీరు అందరు కూడా శాకాహారులు అందరు అయ్యారు. సాకారాలే. ఉమ్, ఈ సాకారం గురించి కొన్ని మా ఈ మండలాలకి ఇలా కూడా మరి మేడం వారి ఆధ్వర్యంతో పగలపాటి గురుగారు మరి భీమసింగ్ మేడం ఆధ్వర్యంతో ప్రచారాలు చేసాం మేడం. ఉమ్, ధ్యానం గురించి చెప్పడము ఉమ్, మరి సాకారం గురించి ఇలాంటివన్నీ కూడా మేము ఆ, మరి తెలియజేసాం మేడం. అలాగా గ్రామాలు అలాగా మా మండలాలు ఉమ్. అలాగే ఈ 11 మండలాలు కూడా అలా తెలియజేసాం మేడం. 11 మండలాల్లో శాకాహారం గురించి సాకారం గురించి ప్రచారం చేశారు. ప్రచారం చేసాము. ఈ ధ్యానం గురించి కూడా అలా చెప్పుకుంటూ ప్రచారం ఏం చేసాం మేడం. చెప్పేవాళ్ళు చెప్పండి ఒకసారి. అంటే సాకారము ఉమ్, అంటే మాంసాహారం తినకూడదు మనకి ఉమ్, జబ్బులు వస్తాయి అని ఉమ్. చెప్పేవాళ్ళు. సాకారం ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఉమ్, శ్లోకాలు చెప్పుకుంటూ చెప్తాము చెప్పారు. శ్లోకాలు చెప్పేవాళ్ళ? వచ్చే శ్లోకాలు చెప్తారా ఇప్పుడు ఒక శ్లోకం చెప్పండి. ఆకుకూరల భోజనం ఆరోగ్యానికి మంచిది ఇలాగని చెప్పాము మేడం. ఉమ్, మాంసాహారం పాపాహారం ఇలాగని ఉమ్. తెలియజేసి చెప్పేవాళ్ళు. అలా అలా 11 గ్రామాలు తిరిగారు. తిరిగాము మేడం. ఆహా. చాలా బాగుందండి. మీరు నేర్చుకోవడమే కాకుండా ప్రచారం కూడా ప్రచారం చేస్తున్నారు. చేసాము. ఉమ్, 11 మండలాలకు మొత్తం చేసాము. ఉమ్, అది ఇప్పుడు 22కి ఇప్పుడు ఉన్నది మేడం. ఇప్పుడు అరకువేల్లో నుండి మా ఉక్కుంపేట మండలం మళ్ళీ ఉమ్. ఈ సాకార రియాలి తీస్తారు. తీస్తాం. ఇప్పుడు పత్రి సార్ని మన గురువుని కలిసారా? గురువుని కలిసాం మేడం. ఎక్కడ? పెట్టుగొడాల్లో ఆ, పెట్టుగొడాలు కలిసాం. కలిసారా? అక్కడ కలిసాం. తర్వాత భీమచింగిలో కలిసాం. ఉమ్, తర్వాత గుద్లాం వీధిలో కలిసాం. ఉమ్, తర్వాత ఇది మాడుగులు ఉందా ఉమ్, మాడుగుల్ పిరమిడ్ లో కలిసాం. ఉమ్, అలా కడతలే 2012 ఉమ్, ధ్యాన చక్రానికి ఉమ్, అక్కడ వెళ్ళి కలిసాం. ధ్యాన చక్రానికి కూడా వెళ్తానమ్మా ఉమ్. మేడం. ఏమనిపించింది పత్రిక గురువు గారిని చూస్తే? చాలా బాగా అనిపించింది. మాట్లాడారా? మాట్లాడారు. ఏమన్నారు? చాలా చక్కగా మీరు ధ్యానం చేసుకుని ధ్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉమ్, అని అనిపించి చెప్పారు మేడం. ఉమ్. ఎప్పుడైనా మాట్లాడారా మైక్ పట్టుకొని సార్ ముందు? లేదు మేడం. మాట్లాడలేదు. అంటే వారు మాట్లాడారు మేడం. ఆ, వారు మాట్లాడితే మేము విన్నాం మేడం. అంతే. విన్నారు కానీ హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించింది. రోజు ఎట్లా ప్రారంభం అవుతుంది చెప్పండి. పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు? తర్వాత ధ్యానం ఎంతసేపు చేస్తారు? ధ్యాన ప్రచారం ఎంతసేపు చేస్తారు? పొలం పనులు చేసేటప్పుడు ధ్యానం ఎలా చేసుకుంటారు? మొత్తం చెప్పండి. నేనైతే 3 గంటలకు వెళ్తాను మేడం పిరమిడ్కి. 3 గంటలకు. 3 గంటల నుండి 5 గంటల దాకా ఉమ్, ధ్యానం కూర్చుంటాను ఉమ్, పిరమిడ్లో. ఉమ్. సాయంత్రం అంటే సాయంత్రం పొద్దున? ప్రొద్దున 3 గంటలకి. అవును ఆ. మేడం. అప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత సాయంత్రము ప్రొద్దున 5 గంటలకి ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ పొలం పనులకు వెళ్తారు. వెళ్తాం. ఎన్ని గంటలకు వెళ్తారు పొలం పనులకి? పొలం పనికి ఉదయం వెళ్తాం మేడం. ఉమ్, అంటే మేము ఇక్కడ ధ్యానాలు ఇస్తాం కదా ఉదయం 6 గంటలు తెచ్చిన తర్వాత అప్పుడు ఏదో దుక్కులు కానీ ఉంటే ఏర్లు పట్టుకొని వెళ్ళిపోతాం మేడం. 6 గంటల 6 గంటలు 6, 7 వచ్చేస్తాం. మళ్ళీ 12కి 9 గంటలకు వచ్చేస్తాం మేడం. ఉమ్, 9 గంటలు వచ్చిన తర్వాత అలాగ పొద్దున్న పని చేసుకుంటాం. సాయంత్రం మళ్ళీ 6 గంటలు 5 గంటలకి మళ్ళీ పిరమిడ్కి వెళ్తాం. మళ్ళీ సాయంత్రం 5 5 గంటలకు గంటల నుంచి 7 గంటల దాకా మళ్ళీ చేసుకుంటారు. కూర్చున్న తర్వాత అటు వచ్చి భోజనం చేసి మరి ఇప్పుడు మీరు పొలంకి వెళ్తామన్నారు అంటే అప్పుడు మీరు పండించే విధానానికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత పండించే విధానానికి తేడా ఏమన్నా ఉందా? అంటే అప్పుడు అంత దిగుబడి లేవు మేడం.
ఇప్పుడు ధ్యానంలో అక్కడ మేము ధ్యానం అప్పుడంటే ఫస్ట్ ఉమ్, నాటేసేటప్పుడు ఆ ఉమ్, ధ్యానం కూర్చుంటాం మేడం. ఉమ్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటాం. ఉమ్, కూర్చొని ఆ నాట్లు వేస్తాం మేడం. ఉమ్. నాట్లు వేసిన తర్వాత ఇప్పుడు మేము ధ్యానం చేసినప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేడం. మార్పు వచ్చింది, అంతే కొద్దిగా పంట మరి దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ ధ్యానం చేసి చేయడం వల్ల. చేయడం వల్ల పురుగులు అన్ని పోవడానికి మందులు ఏమైనా కొడతారా? పురుగు పోవడానికి మందులు అయితే లేదు మేడం. ఉమ్, మాకు దొరకవు మరి, అవి కొనడానికి రేటు కదా, మాకు డబ్బులు అంతా లేవు. ఉమ్. సరే కొట్టాం అంతే, కానీ ఊరియా మీరు డిఏపి మీరు వేస్తాం. అంత ప్యూర్ గా పండిస్తారనమాట, పండిస్తాం. ఏం మందులు అవి ఆ, వేయకుండా. అంతే అప్పుడు అంటే కొంత కొద్దిగా తిరగకపోతే డిఏపి యూరియా కొద్దిగా వేస్తాం మేడం. ఇంకా మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా ధ్యానంలోకి వస్తున్న వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతే మా అలాగే ఇలా ధ్యానం చేసుకుంటూ మనం చెప్తాం మేడం. ఉమ్. ఒకసారి చూపించండి ధ్యానంలో ఎలా కూర్చుంటారో మీరు. చెప్పండి ఏం చేయాలి? కాళ్ళు రెండు ఓహో, రెండు కాళ్ళు చేతులు రెండు కలిపి పట్టుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస శ్వాస మీదనే ధ్యాస పెట్టాలా? బిగబట్టాలా? నార్మల్ శ్వాస మీద ధ్యాస శ్వాస పెట్టాలి. మీద ధ్యాస అంటే ఉమ్. గాలి పీల్చడం వదలడం. ఒకసారి కళ్ళు మూసుకొని అలా శ్వాసను గమనించాలా? సో ఇలా మీరు రోజుకు 3 గంటలు సాధన చేస్తున్నారు. సో మీ జీవితంలో ఏ సమస్య ఇప్పుడు ఉన్నా అలా చేయడం వల్ల మాకు కొద్దిగా ఆరోగ్యం, మా జీవితం కొద్దిగా బాగుపడ్డాయి. బాగుపడింది. బలులు కూడా మానేశారు. వాళ్ళు మాడేసాం. ఇది అన్నిటికంటే గొప్ప విషయం. అంటే ఒక మూఢాచారం లాగా వస్తది, ఆ బలి ఇవ్వకపోతే ఏదో జరుగుద్ది, ఏమో అయిద్ది, మా వంశ తరతరాలుగా వచ్చింది అనే మూఢనమ్మకం ఉంటది. కానీ మీరు ధ్యానం ద్వారా ఆ మూఢనమ్మకం నుండి కూడా బయటకు వచ్చి బలులు ఇవ్వద్దు అనేది మీ గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎవరు కూడా బలులు ఇవ్వవద్దు, అందరూ సాకారులుగా అవ్వాలి. థ్యాంక్ యూ నారాయణరావు గారు. నిజంగా ఎంత అంటే మీరు కొన్ని జన్మల్లో ఒక యోగిలాగుండి మానవ రూపం తీసుకొని ఈ జన్మలోకి వచ్చినట్టున్నారు. అందుకనే అంత త్వరగా మీరు ధ్యానం నేర్చుకొని 18 సంవత్సరాల నుండి ధ్యాన మార్గంలో ఉండి బలులు కూడా మానేసి మరి ఇంత చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఎక్కువ మాట్లాడకుండా చాలా తక్కువ మాట్లాడుతూ ఆచరించి చూపించడానికి నిదర్శనంగా ఉంది మీ గ్రామము, మీరు. మరి థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి చూశారు కదా, మహానుభావులు అంటాం, మహానుభావులు ఎక్కడో ఉండరు, మన మధ్య ఉంటారు, మనం గుర్తించాలి అంతే. ఇలాంటి మహానుభావులు ఈ ఊర్లో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంటుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.